అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. కీర్తన గ్రంథంలో నుంచి 138వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 138వ కీర్తన 8వ వచనం. సామ్స్ 138:8. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించున్నాడు కాబట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దేవుడట, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని దావీదు కీర్తన రాస్తున్నాడు కదా. నిజముగా దేవుడు దావీదు పక్షమున ప్రతి కార్యము కూడా సఫలం చేసినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. దావీదు పక్షమనే కాదు, ఇశ్రాయేలు ప్రజల పక్షము కూడా ఆయన కార్యము సఫలం చేసి వారందరిని కూడా కాపాడినట్లు దేవుని లేఖనం చలుస్తున్నాయి. నిజముగా దేవుడు మన పక్షమున ప్రతి కార్యమును సఫలం చేసి దేవుడే అంటున్నాడు. ఆయనకి ఇష్టానుసారంగా ఎప్పుడైతే నమ్మకంగా మనం బ్రతుకుతామో, మన జీవితాలు మార్చుకొని, పాప బ్రతుకులు మార్చుకొని, మన హృదయంలో ఉన్నటువంటి అహంకారం అన్ని తొలగించుకొని దేవుడే మాకు దిక్కని దేవుని తట్టు తిరిగితే, నిజముగా దేవుడు మాకు ఆధారమై ఉన్నాడని నమ్మిన ఎడల ఆయన మన పక్షమున ప్రతి కార్యమును కూడా సఫలం చేసి దేవుడు అంటున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక. మనం అనగాలి, ప్రభా నీ చేతి కార్యములను విడిచిపెట్టొద్దయ్యా, మా పక్షమున ఎల్లప్పుడూ కూడా మీకు చేతి కార్యములు జరిగించాలి. ఇజ్రాయెల్ ప్రజల పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు, కార్యం సఫలం చేశాడు. చూడండి, శత్రువులు తరుముకుంటూ ఇశ్రాయేల్ ప్రజల్లో మోషే నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను తరుముకుంటూ శత్రువులు వస్తున్నప్పుడు నిర్గమకాండం 14 వచనంలో చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండుడని ప్రజలతో చెప్పాను. మోషే అంటున్నాడు, దేవుడు నిజముగా మన పక్షమున యుద్ధం చేసి ఈ కార్యం సఫలం చేయబోతున్నాడు. మనల్ని ఈరోజు చూస్తున్న శత్రువులను మీరు ఎప్పుడు కూడా ఇంకెన్నడూ చూడరో, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మన కార్యమున మన పక్షమున యుద్ధం చేసి ఈ కార్యమును సఫలం చేయబోతున్నాడు. దేవుడు ఇంక భయపడకండి అని మోషే ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నాడు కదా. నిజముగా మన పక్షమున దేవుడు వ్యాజ్యమాడుతాడు, యుద్ధం చేస్తాడు. మన పక్షమున ప్రతి కార్యం ఆయన మనతో ఉండి సఫలం చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే మనతో కూడా ఉంటాడో ప్రతి కార్యం కూడా అది సఫలం అవుతుంది అనమాట, అది నెరవేర్చబడుతుంది. దేవుడు ఎప్పుడైతే మనతో కూడా రాడో, అందుకే మోషే అన్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్తున్నా, నువ్వు వస్తే ప్రభా నేను వెళ్తా, లేదంటే నన్ను పంపించొద్దు అన్నాడు. నిత్యముగా నా సన్నిధి నీతో తోడుగా వస్తుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత మనతో కూడా ఉంటే ఖచ్చితంగా మనకి ప్రతి కార్యం సఫలం అవుతుంది అనమాట. మన జీవితాల్లో ప్రతిది కూడా మనము నెరవేర్చబడుతుంది. మన జీవితాల్లో మనం అడిగింది అన్ని కూడా, మన పనులు భారం అన్ని కూడా సఫలం చేస్తాడు దేవుడు. అయితే దేవుడు మన పక్షముగా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి కదా. ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. అప్పుడు దేవుడు మన పక్షమున ఎక్కడికి వెళ్ళినా కూడా మన పక్షం యుద్ధం చేస్తాడు. ఆయన మన పక్షమున యుద్ధం మరి ఉండి ప్రతి కార్యం సఫలం చేస్తాడు. నువ్వు ఈరోజు ఏం చేయడానికి వెళుతున్నావో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. నిజముగా మరి యోబు వలె యథార్థవంతుడుగాను నీతివంతుడుగాను దేవునికి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు యోబు. అలాగ మనం గాను ఉంటే నిజంగా మన పక్షమున ప్రతి కార్యమును దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా. యోబును రెండంతలుగా దేవుడు దీవించాడు. మొదటికున్న స్థితి కన్నా మహాభివృద్ధి కలిగించాడు దేవుడు. ఈరోజు నీ స్థితి మారబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ కార్యమన్నీ కూడా సఫలం చేయబోతున్నాడు దేవుడు. నీ కార్యం అంతటిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. అదే నిర్గమకాండం 14వ అధ్యాయంలో 25వ వచనంలో చూడండి, వారి రథచక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున
మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది. హల్లెలూయా. దేవుడు కూడా ఎప్పుడు కూడా మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. మన పక్షమున యుద్ధం చేసి మన కార్యములన్నీ కూడా సఫలం చేస్తాడు దేవుడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మన పక్షమున ఉంటాడు. మన పక్షమున ఉండి మన అనుకున్నదన్నీ కూడా ఆయన సఫలం చేయబోతున్నాడు. ఈరోజు ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యోబు వలె నువ్వు జీవిస్తావా? నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా. నీతిమంతులమై ఉండాలి, యథార్థ హృదయం గలవాడై ఉండాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి, భక్తి కూడా కలిగి ఉండాలి. దేవుని గురించి ప్రతి సమయం కూడా దేవునికి ఇవ్వాలి. మనం దేవుని కార్యాలు వెనకేయకూడదు, దేవుని కార్యాలు ముందు పెట్టాలి. అప్పుడు దేవుడు మన పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు. మన పక్షం నుండి మన కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు. విఫలమైపోతా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం ఏం చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు, విఫలమైపోతా ఉంటది. దేవుడు ఈ రోజు నీ ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పక్షమున ఆయన ప్రతి కార్యం ఈ రోజు నువ్వు అనుకున్నది కూడా ప్రతి ఒక్కటి నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సఫలం చేయబోతున్నాడు దేవుడు. నిజముగా దేవుడు సఫలం చేసే దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చి గొప్ప దేవుడు. ఇశ్రాయేలు పక్షమున యెహోవా యుద్ధం చేయుచున్నాడు, మనం పారిపోదాం రండి. శత్రువులు ఈరోజు పారిపోవాలని చూసి, దేవుడు మన పక్షమున ఉండేది చూసి ఈరోజు శత్రువులు పారిపోవాలి. పారిపోదాం రండి అని ఒకరితో చెప్పుకొని నీ సమస్యలన్నీ కూడా పారిపోవాలి, నీ అప్పులన్నీ పారిపోవాలి, అనాథ సమస్యలు పారిపోవాలి, దుష్ట శక్తులు పారిపోవాలి, అంధకార శక్తులు పారిపోతాయి. ఈరోజు ఎందుకు? దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి. మనము చూసి కాదు కానీ దేవుడు మన పక్షముగా ఉండడం చూసి పారిపోతాయి. మన కార్యాలన్నీ ఈరోజు సఫలపరచబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ఈరోజు మన పక్షం ఉండాలని మీరు మొరపెట్టుకోండి, దేవుని ప్రార్థన చేయండి. నువ్వు మా పక్షం ఉండాలి ప్రభా, మా కార్యాలు అన్ని కూడా సఫలం అవుతాయి అప్పుడు అని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మీ పక్షం నుండి మీ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు దేవుడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలను దీవించండి. మంచి చక్కని వాగ్దానం మాకు ఇచ్చినందుకు ఉదయకాల సమయంలో మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం నెరవేర్చిన ఆయన సఫలం చేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన వాళ్ళు అనుకున్న విషయాలన్నీ కూడా నాయన ప్రభు ఆలోచన సఫలపరిచి వారి పక్షముగా మండండి ప్రభు. మా పక్షమున, ప్రజలందరి పక్షమున మీరుండి ప్రతి ఒక్క కార్యం సఫలం చేయమని, ఉద్యోగం లేని వారి జీవితాల్లో ఉద్యోగాన్ని సఫలం చేయండి. అద్భుతమైన మంచి ఉద్యోగం దొరకడానికి సహాయం చేయండి. అయా వివాహం కాని విషయాల్లో అయా వివాహం సఫలం చేయండి తండ్రి. అది సఫలపరచబడిన కాక వివాహ సంబంధం అన్ని కూడా తండ్రి యేసునామములో ప్రభువా గర్భఫలం లేని వారికి వారి గర్భఫలం సఫలం చేయండి తండ్రి. నేను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కార్యం సఫలం చేయండి నాయన ప్రభువా. రోగములతో అందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి, సఫలం చేయండి, మంచి ఆరోగ్యం తెచ్చండి, కుటుంబాల సమాధానం, ఐక్యత, నెమ్మది దయచేసి కృప చూపించమని వీడియో చూస్తున్న అందరూ కూడా నాయన ఆశీర్వాదం పొందుకోవడానికి ఈరోజు వారి కార్యం సఫలం అవడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.